సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులను కాపాడాల్సిన వార్డెన్ వారి ప్రాణాలకే ముప్పు తలపెట్టేలా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక 10 రోజులుగా పాఠశాలలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం, వార్డెన్ కిషన్ నాయక్ నిత్యం మద్యం తాగి వచ్చి తమను వేధిస్తున్నాడని విద్యార్థులు ఇటీవల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో వార్డెన్ కిషన్ నాయక్ వంట మనిషితో ఫోన్లో మాట్లాడారు. నా మీదనే ఫిర్యాదు చేస్తారా, వాళ్లకు అన్నంలో విషం పెట్టి చంపే పీడ పోతుంది అంటూ అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంకా రాలే సరిగా ఇప్పుడు కొంటింగ్ చేసి చెప్పానా? ఎవరు అంటున్నా రాజా ఇంకా రావట్లేదు. అరే లైన్ అంటుంటున్నా ఎంతమంది ఎవరు రాలేదంటున్నా ప్రేర్ చెప్పి ఎంతమంది ప్రేర్ అంటే ప్రేర్ చేసి చెప్పు. ఎవరు రాలేదు ఎంతమంది ఉన్నారు అది క్లారిటీ చెప్పు. బెల్ కొట్రా, బెల్ కొట్టు. ఎవరు రాకపోతే అలా పులుకు దీనిలో పులుకు ఉంది. ఆ పులుకు వేసి ఆ పుష్పాలకు వేసినట్టు ఆ పులుకు వేసి చంపే ఫోటో పంపిస్తావు ఏమన్నా అదేం తాగుతుంది కదా అదే అదేం తాగుతుంది అంటున్నా. రండి బాబా రే రండి. దంచురా బాయ్ దంచు. ఏం చేస్తున్నావు? వల్ల ఎండికి తక్కువ ఉంది. అలా వేసి అన్నం పెట్టి చంపి. హలో, ఇక్కడ 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు అన్న. ఫోటో పంపి అంటున్నా. వాళ్ళ ఫోటో పట్టరా. వాళ్ళ ఫోటో పంపి లేకుంటే అన్నంలో గురికి వేసి చంపేసి చచ్చిపోతారు. దీపు మారిపోతుంది. ఇంకో దగ్గర